Hello everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara. My name is Sai Ram Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన అభ్యాసన ప్రోగ్రాంలో భాగంగా మనం జిఎస్ పేపర్ 4 ఎథిక్స్ పేపర్ నుంచి క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేది జరిగింది. దిస్ వాజ్ యాక్చువల్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ అభ్యాసన ప్రోగ్రామ్ అండ్ డైలీ బేసిస్ మనం ఒక మెయిన్స్ క్వశ్చన్ తీసుకొని దాన్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటున్నాం. మండే జిఎస్ పేపర్ 1 నుంచి, ట్యూస్డే జిఎస్ పేపర్ 2, వెన్స్డే జిఎస్ పేపర్ 3, థర్స్డే జిఎస్ పేపర్ 4, ఫ్రైడే రీసెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అండ్ ఫ్రైడే ఎస్ఏ పేపర్కి సంబంధించిన క్వశ్చన్ పిక్ చేసుకొని డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అవునా? సో లెట్ మీ టెల్ యూ హౌ దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఆల్ టుగెదర్. ప్రతిరోజు మనం 6 గంటలకి మన కమ్యూనిటీ పేజ్లోను మన టెలిగ్రామ్ పేజ్లోను ఒక మెయిన్స్ క్వశ్చన్ అప్లోడ్ చేసుకుంటాం. అండ్ యూ నీడ్ టు సబ్మిట్ యువర్ ఆన్సర్ బై 12 PM. అదే రోజు 12 గంటలకల్లా మీరు ఈ ఫార్మాట్లో మీ నేమ్, డేట్ అండ్ పేపర్ ఈ విధంగా ఆ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని answer@gmail.com ఈ పర్టికులర్ ఈమెయిల్ ఐడికి సెండ్ చేసే ప్రయత్నం చేయండి. విత్ ఇన్ 24 hours మన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. వెరీ కాంప్రహెన్సివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. జాయిన్ ఎనీ అదర్ టెస్ట్ సిరీస్ ఎనీవేర్ మీకు ఇంత డీటెయిల్డ్ కాంప్రహెన్సివ్ ఫీడ్బ్యాక్ ఎక్కడా లభించదు. ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇనిషియేటివ్ చక్కగా ఆన్సర్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అదే క్వశ్చన్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ సాయంత్రం 4 గంటలకల్లా మన యూట్యూబ్ ఛానల్లో తారా ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఎలా అయితే ఈ సెషన్ అప్లోడ్ చేసుకుంటున్నామో అదే విధంగా. రైట్, మరి ఈ రోజు క్వశ్చన్లోకి వెళ్లే ముందు లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్. ఆన్ డైలీ బేసిస్ ప్రతిరోజు మనం అప్లోడ్ చేసుకుంటున్నటువంటి న్యూమరస్ వీడియోస్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయమ్మా, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. అసలు సౌత్ ఇండియాలోనే ఇలాంటి ఇనిషియేటివ్స్ వస్తాయా అని మీరు ఆశ్చర్యపోయేటటువంటి చాలా ఇనిషియేటివ్స్తో తారా ఐఏఎస్ మీ ముందుకు రాబోతుంది. సో ప్లీజ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. రైట్, సో నౌ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టికులర్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వినండి. క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా? Discuss the contribution of Savitribai Phule in this regard. జిఎస్ పేపర్ 4 ఎథిక్స్ సంబంధించి 2020లో అడిగినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ కంటే ముందు ఎన్ని మార్క్స్ క్వశ్చన్, 10 మార్క్స్ క్వశ్చన్ అనేది చూడాలి. 10 మార్కర్ క్వశ్చన్ ఎన్ని మినిట్స్లో, ఎంత టైంలో రాయాల్సి ఉంటుంది? 6 to 7 మినిట్స్లో మీరు ఆన్సర్ అనేటటువంటిది కంప్లీట్ చేయాలి. తప్పకుండా గుర్తుపెట్టుకోండి, it is not about writing the best answers for only limited number of questions, but it is all about writing average answers for all the questions. అన్ని క్వశ్చన్స్ని ఈవెన్ విత్ యావరేజ్ ఆన్సర్స్ ఎవరైతే కంప్లీట్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే దే కెన్ ఈజీలీ సెయిల్ త్రూ మెయిన్స్ ఎగ్జామినేషన్. గుర్తుపెట్టుకోండి, యూ షుడెంట్ బి సీకింగ్ ఫర్ పర్ఫెక్షన్ ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు మెయిన్స్ ఫేజ్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్. బట్ యూ ఆల్వేస్ నీడ్ టు టార్గెట్ కంప్లీటింగ్ ఆల్ ద క్వశ్చన్స్ అమ్మా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దానికి టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ కోసం యూ నీడ్ టు ఇన్వెస్ట్ ఎ లాట్ ఆఫ్ యువర్ టైం ఇన్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. ఓకేనా? రైట్. సో మరి ఒక 10 మార్కర్ క్వశ్చన్, 150 words క్వశ్చన్ ఎన్ని పేజెస్లో రాయాలి? 2 pagesలో ఆన్సర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్ నాన్న. సో ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే క్వశ్చన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. క్వశ్చన్ నేను ఆల్రెడీ చదివాను, మరొకసారి చదువుతాను చూడండి. వాట్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ ఇండియా? ఇది ఫస్ట్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. డిమాండ్ 1, డిస్కస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ సావిత్రిబాయి ఫూలే ఇన్ దిస్ రిగార్డ్. సో ఈచ్ డిమాండ్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ మీరు ఆన్సర్ అనేటటువంటిది కంప్లీట్ చేయాలి. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఫర్ ద కీవర్డ్స్, 1 is జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా. మీరు మీ ఇంట్రడక్షన్లో జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేటటువంటి ఈ కీవర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించాలి. అండ్ సావిత్రిబాయి ఫూలే, కంట్రిబ్యూషన్ ఆఫ్ సావిత్రిబాయి ఫూలే అనేటటువంటి కీవర్డ్ కూడా ఉపయోగించవచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ద మేజర్ థీమ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ తప్పకుండా ఉపయోగించాలి. అట్లీస్ట్ రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ద స్టేటస్ ఆఫ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా దాన్ని మెన్షన్ చేస్తే బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇన్ ఎథిక్స్ ఆన్సర్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానీ, లేకపోతే జుడిషియల్ వెర్డిక్ట్స్ లేదా జుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ కానీ, కోర్టు కేసులు కానీ వాటి గురించి మెన్షన్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో
వాటిని రాయడం వల్ల కూడా మీ ఆన్సర్ అనేటువంటిది నెక్స్ట్ లెవెల్కి మీరు తీసుకెళ్ళచ్చు. ఆల్వేస్ రిమెంబర్, ఇన్ ద సీ ఆఫ్ వర్డ్స్ దట్ యు యాక్చువల్లీ రైట్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్లో భాగంగా చాలా పదాలు మీరు రాస్తారు. దానిలో మీకు నెంబర్స్ అనేటటువంటి వెంటనే హైలైట్ అవ్వడం అనేది జరుగుతుంది. అందుకే ఎవ్రీ వన్ సజెస్ట్ యూ టు రైట్ ఆర్ మెన్షన్ సమ్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ ఆర్ న్యూమరికల్స్ ఇన్ యువర్ ఇంట్రడక్షన్ పార్ట్. ఎస్పెషల్లీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, రైట్? సో మరి ఇప్పుడు ద బేసిక్ అప్రోచ్ దట్ యు నీడ్ టు ఫాలో ఇన్ ఆన్సరింగ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ చూడండి. ద గోల్డెన్ రూల్ చెప్తాను, బోత్ ద ఇంట్రడక్షన్ అండ్ దాంతోపాటు కన్క్లూజన్ క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి. నాట్ మోర్ దెన్ 2 to 3 లైన్స్, మ్యాక్సిమం 2 లైన్స్లో రాసేటటువంటి ప్రయత్నం చేయండి అమ్మ. ఎస్పెషల్లీ ఫర్ 150 word క్వశ్చన్ 1 to 2 లైన్స్ ఇనఫ్ అమ్మ, ఓకేనా? 3 లైన్స్ దాటకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతోపాటు బోత్ ద ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ తప్పకుండా కాంటెక్స్చువల్గా ఉండాలి. ద మేజర్ కాంటెక్స్ట్ ఏదైతే క్వశ్చన్లో మీకు మేజర్ థీమ్ ఏదైతే ఉందో దాని చుట్టూ దానికి అసోసియేట్ అవుతూ ఉండాలి, కానీ వేరే ఏది రాయకుండా జాగ్రత్త పడాలి, ఓకేనా? రిలవెన్స్ ఇస్ సాక్రోసాంక్ట్, రిలవెన్స్ ఇస్ కీ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను కొన్ని ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేసినప్పుడు అభ్యాసనాల ప్రోగ్రాంలో భాగంగా చాలామంది చేసేది ఏంటంటే they are dumping everything that they know about that particular theme, that particular topic. For example, gender inequality or gender equality సొసైటీలో కానీ దీనిలో కానీ ఏదైతే చదువుకుంటారో ప్రతిదీ వాళ్ళు ఆన్సర్స్లో డంప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా చేయకూడదు. ఆన్సర్ అనేటటువంటిది వెరీ రిలవెంట్గా ఉండాలి, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇంట్రడక్షన్లో మీరు ఏం చేస్తారు, యూ కెన్ ప్రొవైడ్ ఎ బ్రీఫ్ ఓవర్ వ్యూ ఆఫ్ ద స్టేటస్ ఆఫ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్, చాలా కాన్స్టిట్యూషనల్ అండ్ పాలసీ మెజర్స్ ఇన్ ప్లేస్ ఉన్నప్పటికీ జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేటువంటిది ఇట్స్ ఎ పెర్సిస్టెంట్ ఛాలెంజ్, ఒక సీరియస్ ఛాలెంజ్, ఒక పెను సవాలు కింద మనం చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఇన్ ఆర్డర్ టు సబ్స్టాన్షియేట్ దట్ పర్టికులర్ స్టేట్మెంట్ యూ కెన్ కమ్ అప్ విత్ ఎ ప్రాపర్ రిపోర్ట్ ఆర్ ప్రాపర్ డేటా. ఉదాహరణకి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2023 విచ్ వాజ్ పబ్లిష్డ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం. దీని ప్రకారం మొత్తం 146 కంట్రీస్ ఉంటే 146 కంట్రీస్ సంబంధించినటువంటి డేటా రిలీజ్ అయితే మన ఇండియా 127th పొజిషన్లో ఉండడం అనేది ఎంత ఘోరంగా ఉన్నామో చూడండి. సో దిస్ పర్టిక్యులర్ రిపోర్ట్ యాక్చువల్లీ హైలైట్స్ సమ్ డ్రాస్టిక్ డిస్పారిటీస్ విత్ రెస్పెక్ట్ టు ఎకనమిక్ పార్టిసిపేషన్. ఎకనమిక్ పార్టిసిపేషన్ విషయంలో మహిళలకి చాలా చాలా పెను సవాళ్ళు ఎదురవ్వడం అనేటటువంటి జరుగుతుంది, రైట్? లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ విషయంలో కానీ వీటన్నిటిలో కానీ, ఈవెన్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్, విద్య పొందే విషయంలో కూడా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. యాక్సెస్ టు హెల్త్ కేర్, ఈవెన్ ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా పురుషులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, మహిళలు ఆ ప్రాధాన్యతని పొందలేకపోతున్నారు. ఈవెన్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అండ్ పొలిటికల్ పార్టిసిపేషన్లో కూడా ఉమెన్ చాలా చాలా డిస్పారిటీస్ని, ఇన్ఈక్వాలిటీస్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అమ్మ, ఇజంట్ ఇట్? సో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసినటువంటి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో మొత్తం 146 కంట్రీస్లో ఇండియా 127th పొజిషన్లో ఉండమనేటువంటిది ఎంత ఘోరమైన పొజిషనో మీరే అర్థం చేసుకోవచ్చు, అవునా? ఈ విధంగా ఒక ప్రాపర్ రిపోర్ట్ లేదా డేటాని మీరు మెన్షన్ చేస్తూ మీ ఆన్సర్ని ఇంట్రడ్యూస్ చేస్తే మీ ఆన్సర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చాం. సో బాడీ పార్ట్లో మనం ఏం చేస్తాం, ద 2 డిమాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్గా అడ్రస్ చేయాలి. ఫస్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇంట్రడక్షన్ సైడ్ హెడింగ్ పెట్టి ఇంట్రడక్షన్ రాయడం, బాడీ అండ్ సైడ్ హెడింగ్ పెట్టి బాడీ రాయడం, కన్క్లూజన్ చెప్పి సైడ్ హెడింగ్ పెట్టి కన్క్లూజన్ రాయడం చేయకూడదు, ఓకేనా? సో ఒక ప్రాపర్ స్కెలెటన్ అనేది ఉండాలి, ఇంట్రడక్షన్ ఉండాలి, బాడీ ఉండాలి, కన్క్లూజన్ ఉండాలి, కానీ వాటి సైడ్ హెడింగ్స్ మాత్రం మీరు మెన్షన్ చేయకూడదు. సో బాడీలో ఫస్ట్ డిమాండ్ దట్ ఈస్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా, లేకపోతే ద పెర్సిస్టెన్స్ ఆఫ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా అని చెప్పి మీరు ఒక బాక్స్లో పెట్టి ఏం చేస్తారు, వేరియస్ ఫ్యాక్టర్స్ని సైడ్ హెడింగ్స్ రూపంలో రాసే ప్రయత్నం చేస్తారు. ఫస్ట్, ఇండియన్ సొసైటీ ఈజ్ పేట్రియార్కల్ ఇన్ నేచర్, పితృస్వామ్య వ్యవస్థ అనేటటువంటిది మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఇండియాలో ఉన్నటువంటి డీప్ రూటెడ్ కల్చరల్ అండ్ సొసైటల్ నార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి మేల్ డామినెన్స్ని ఫేవర్ చేస్తాయి. డెసిషన్ మేకింగ్లోను, రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్లోను మేల్ డామినెన్స్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాయి. ఈవెన్ ఎడ్యుకేషనల్ డిస్పారిటీస్ కూడా, గర్ల్ ఎడ్యుకేషన్ విషయంలో ఎన్రోల్మెంట్ రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి, డ్రాప్ అవుట్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి, వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్కి లిమిటెడ్ యాక్సెస్ అనేది ఉంటుంది బికాస్ ఆఫ్ సొసైటల్ బయాస్, రైట్? మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెళ్లి చేసుకొని ఇంటిని చూసుకుంటే సరిపోద్ది అనేటటువంటి భావన మన ఇండియాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈవెన్ ఎకనామిక్ డిపెండెన్స్ అండ్ వేజ్ గ్యాప్ యాజ్ వెల్, ఎస్పెషల్లీ ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ ద వర్క్ ఫోర్స్ మనకి ఇప్పటికీ ఇన్ని పాలసీ డెసిషన్స్ అనేటువంటి తీసుకొచ్చినప్పటికీ, పాలసీ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పటికీ తక్కువగానే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఉమెన్ ఆల్వేస్ ఫేస్ దిస్ గ్లాస్ సీలింగ్ అమ్మ, అంటే వాళ్ళకి ఎదుగుదలకి ఆటంకం లేనట్టే కనిపిస్తుంది, కానీ ఒక గ్లాస్ అనేటటువంటిది వాళ్ళకి ఆ సొసైటీ పేరు మీద కానీ, కల్చరల్ ఆర్ సొసైటల్ నార్మ్స్ విషయంలో కానీ ఆ వాటిని బేస్ చేసుకొని వాళ్ళు చాలా ఛాలెంజెస్, బాటిల్ నెక్స్ ఏవైతే ఉంటాయో ఫేస్ చేస్తూ ఉంటారు.
అండ్ పొలిటికల్ రిప్రజెంటేషన్ల విషయంలో కూడా ఉమెన్ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. చాలా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉమెన్ యొక్క పొలిటికల్ పార్టిసిపేషన్ గురించి మాట్లాడుతున్నప్పటికీ, అప్హోల్డ్ చేస్తున్నప్పటికీ, ఇంకా జెండర్ బయాస్ అనేటటువంటిది లెజిస్లేటివ్ బాడీస్లో కూడా అండ్ గవర్నెన్స్ స్ట్రక్చర్స్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఈవెన్ బ్యూరోక్రసీలో కూడా మనం గమనిస్తే హై లెవెల్ కమిటీస్ ఏవైతే ఉంటాయో దే వర్ మోస్ట్లీ హెడెడ్ బై మేల్ పీపుల్. ఫీమేల్ హెడ్ చేసినటువంటి, ఉమెన్ హెడ్ చేసినటువంటి ఏవైనా హైయర్ లెవెల్ కమిటీస్ ఉన్నాయంటే అవి చాలా చాలా తక్కువ. ఇంకా ఉమెన్ ఇష్యూస్ సంబంధించినటువంటి దానికి సంబంధించి వేసినటువంటి కమిటీస్, హై లెవెల్ కమిటీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా మేల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డామినెన్సే మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ సోషల్ ప్రాక్టీసెస్ అండ్ డిస్క్రిమినేషన్ యాజ్ వెల్, చైల్డ్ మ్యారేజ్ కానీ, ఈవెన్ దౌరీ లాంటివి ఇప్పటికీ కంటిన్యూ అవ్వడం కానీ, జెండర్ బేస్డ్ వైలెన్స్ కానీ, ఇవన్నీ ఇన్ఈక్వాలిటీస్, పర్సిస్టెంట్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫర్దర్ ఎగ్జర్బేట్ చేస్తూ ఉన్నాయి, ఫర్దర్ ఇంటెన్సిఫై చేస్తూ ఉన్నాయి. అది కారణం లిమిటెడ్ యాక్సెస్ టు హెల్త్ కేర్ కూడా ఉమెన్కి ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో చాలా చాలా ఇష్యూస్ ఉమెన్ ఫేస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అందుకారణంగానే మెటర్నల్ మోర్టాలిటీ రేట్స్ ఏవైతే ఉంటాయో హయ్యర్ లెవెల్లో మనకి ఉంటాయి. రైట్, ఫస్ట్ ఇంపార్టెంట్ డిమాండ్ ఏదైతే ఉందో ఈ విధంగా మీరు ప్రాపర్ సైడ్ హెడ్డింగ్స్తో మీరు ఏం చేయొచ్చు, ఇన్ ద రైట్ వే రాయొచ్చు. అండ్ నెక్స్ట్, కంట్రిబ్యూషన్ ఆఫ్ సావిత్రిబాయి ఫూలే ఇన్ అడ్రసింగ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ. సావిత్రిబాయి ఫూలే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. షీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద మదర్ ఆఫ్ ఇండియన్ ఫెమినిజంగా చెప్పడం అనేటువంటి జరిగింది. సో ఆవిడ ఒక గ్రేట్ సోషల్ రిఫార్మర్ ఆఫ్ 19th century, ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఎంతగానో కృషి చేసినటువంటి మహిళగా మనం చెప్పొచ్చు. మహారాష్ట్రలోని సతారా డిస్ట్రిక్ట్లో జన్మించి అట్ ద ఏజ్ ఆఫ్ 9, కేవలం 9 ఏళ్ల వయసులోనే అప్పటికి 13 ఏళ్ల వయసు ఉన్నటువంటి జ్యోతిబాయి ఫూలేని ఆవిడ పెళ్లి చేసుకోవడం అనేటువంటి జరిగింది. అండ్ జ్యోతిబాయి ఫూలే హిమ్సెల్ఫ్ వాజ్ ఎ గ్రేట్ రిఫార్మర్ కాబట్టి ఆయన వీళ్ళ వివాహం తర్వాత సావిత్రిబాయి ఫూలేని ఎడ్యుకేట్ చేయడం అనేది జరుగుతుంది, ఎడ్యుకేషన్ అందించడం అనేటువంటి జరుగుతుంది. ద ఫస్ట్ ఎవర్ ఉమెన్ స్కూల్ ఏదైతే ఉందో ఇండియన్ స్టార్ట్ చేసినటువంటి ఉమెన్ స్కూల్ని ఈవిడే స్టార్ట్ చేశారు. అండ్ బై ద ఇయర్ 1851కి వచ్చేటప్పటికి అరౌండ్ 150 గర్ల్స్ స్టూడెంట్స్తో కూడినటువంటి 3 స్కూల్స్ ఏవైతే ఉంటాయో పూణేలో ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి జరిగింది. షీ వాజ్ పైనీర్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్గా చెప్పొచ్చు. షీ వాజ్ ద మదర్ ఆఫ్ ఇండియన్ ఫెమినిజంగా చెప్పొచ్చు. చాలా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. నేటివ్ ఫీమేల్ స్కూల్ పూణే, ద సొసైటీ ఫర్ ప్రమోటింగ్ ఎడ్యుకేషన్ ఆఫ్ మహర్స్ అండ్ మాంగ్స్. అండ్ ఈవెన్ ఆవిడ పోయం అయినటువంటి గో గెట్ ఎడ్యుకేషన్లో అప్రెస్డ్ కమ్యూనిటీస్ ఓన్లీ ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే వాళ్ళు దిస్ అప్రెసివ్ చైన్స్ ఏవైతే ఉంటాయో, దిస్ డిస్క్రిమినేటరీ చైన్స్ ఏవైతే ఉంటాయో, బానిస సంఖ్యలు ఏవైతే ఉంటాయో, ఈ వివక్షతో కూడినటువంటి సంఖ్యలు ఏవైతే ఉంటాయో వాటిని తెగతించుకొని బయటకు రాగలరు. విద్య ఒక్కటే ఒక ప్రామాణికమైనటువంటిది అని చెప్పి ఆవిడ గో గెట్ ఎడ్యుకేషన్ అనే తన పోయంలో చెప్పడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు కావ్య ఫూలే అనేటువంటి పబ్లిషింగ్ని కూడా 1854లో ఆవిడ స్టార్ట్ చేయడం అనేటువంటి జరిగింది. చైల్డ్ మ్యారేజ్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్స్ లాంచ్ చేయడం అనేది జరిగింది. విడో రీమ్యారేజ్ని సపోర్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఈవెన్ తన భర్త అయినటువంటి జ్యోతిబాయి ఫూలే చనిపోయిన తర్వాత కూడా తన కర్మకాండని కూడా సావిత్రిబాయి ఫూలే చేయడం అనేటువంటి జరిగింది. షీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ ఫీమేల్ టీచర్, ఉమెన్ టీచర్ ఇన్ ఇండియాగా కూడా మనం చెప్పొచ్చు. సో ఆల్ దీస్ కంట్రిబ్యూషన్స్ విత్ ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేస్తే బాగుంటుంది. షీ వాజ్ ద పైనీర్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్. 1848లో ఫస్ట్ గర్ల్స్ స్కూల్ని పూణేలో ఆవిడ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అలాంగ్ సైడ్ హర్ హస్బెండ్ జ్యోతిబాయి ఫూలే, బ్రేకింగ్ ఆల్ ద సోషల్ బ్యారియర్స్. అండ్ దాంతోపాటు సోషల్ ఈవిల్స్కి వ్యతిరేకంగా ఆవిడ చాలా పోరాటం చేయడం అనేది జరిగింది. చైల్డ్ మ్యారేజ్, సతీ, డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ విడోస్, వీటన్నిటికి వ్యతిరేకంగా ఉమెన్ రైట్స్ని ప్రమోట్ చేస్తూ కూడా ఈవిడ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కూడా చాలా కృషి చేయడం అనేది జరిగింది. మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో, వెలివేయబడినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓపెన్ షెల్టర్స్ అనేటువంటి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఈవిడ ప్రమోట్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. ఆల్ దీస్ థింగ్స్ విత్ ప్రాపర్ సైడ్ హెడ్డింగ్స్, విత్ ప్రాపర్ జార్గాన్ మీరు మెన్షన్ చేస్తే బాగుంటుంది. అండ్ యాజ్ ఫర్ as the conclusion is concerned, you need to highlight the importance of gender equality for national development. క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, రిలవెంట్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఒక నేషన్ అనేటటువంటిది ముందుకు వెళ్ళాలి అంటే జెండర్ ఈక్వాలిటీని సాధించడం ఎంత ఇంపార్టెంటో మీరు రాసే ప్రయత్నం చేస్తారు. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5, దట్ ఈస్ జెండర్ ఈక్వాలిటీ, దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఎకనామిక్ గ్రోత్ ఎన్హాన్స్మెంట్కి. అండ్ దాంతోపాటు సోషల్ జస్టిస్ అనేటటువంటిది ఎన్షూర్ చేయాలంటే ఈ గోల్ని సీరియస్గా తీసుకొని దానికోసం వర్క్ చేయడం ఎంత ఇంపార్టెంటో కూడా మెన్షన్ చేస్తారు. I need to stress on the need for some policy reforms, social awareness and continued advocacy to achieve gender parity. Gender equality ఏదైతే ఉందో సాధ్యపడాలి అంటే సో గవర్నమెంట్ చాలా పాలసీ రిఫార్మ్స్ తీసుకురావాలి, సొసైటీలో అవేర్నెస్, చైతన్యం అనేటటువంటిది పెరగాలి. అండ్ దాంతోపాటు జెండర్ రైట్స్, ఉమెన్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంటిన్యూస్గా అడ్వకేట్ చేయాలి, క్యాంపెయిన్ చేయాలి. ఇవన్నీ చాలా అవసరంగా మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. యూ కెన్ టాక్ అబౌట్ సావిత్రిబాయి ఫూలే యాజ్ వెల్ ఇన్ ద కన్క్లూజన్ పార్ట్. రైట్, క్రిస్ప్ అండ్ షార్ట్గా మీ ఆన్సర్ అనేటటువంటిది మీరు ప్రాపర్గా ఎండ్ చేయొచ్చమ్మా. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను.
అందరికీ దిస్ పర్టికులర్ క్వశ్చన్ పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటాను. చక్కగా మన తారా ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి, వీడియోస్ని లైక్ చేసే ప్రయత్నం చేయండి, దాంతోపాటు మన అభ్యాసన ప్రోగ్రామ్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. విత్ ఇన్ నో టైమ్ యూ కెన్ ఈజీలీ మాస్టర్ యువర్ ఆన్సర్ రైటింగ్ గేమ్ అమ్మా. దట్ ఈస్ వాట్ ఐ కెన్ ప్రామిస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మీకు ఎవరైనా మన పెయిడ్ కోర్సెస్ జాయిన్ అవ్వాలనుకుంటే పిన్డ్ కామెంట్స్లో తారా ఐఏఎస్ వెబ్సైట్ లింక్ ఉంటుంది, www.taraes.com. ఆ వెబ్సైట్ ద్వారా మన పెయిడ్ కోర్సెస్ని కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.